నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకుంటమే కాక రేపొద్దున జరగబోయే ఆరాధన ఆయన రక్త మాంసంలో అందరం కూడా పాలు పొందాలి. ఆయన నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలంటే నీతి యావత్తుది జరగాలని ఆయన మనతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన మనం ఎలా ఉండాలంటే ఆయన రాకడ వరకు మన పోకడ వరకు దాన్ని కనిపెట్టుకుని దానితో మనం అంటుకట్టబడే కృపను మనకు దయచేయాలని రోజు కూడా మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అలాంటి స్థితిగతిలో ఉండి ఆయన రక్త మాంసాల్లో పాల్గొన్నాం. రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరగాలి. దుష్టుడు ఎక్కడ ఆటంకపరచకూడని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం అందరము కూడా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరని అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను అమోరియలను ఆ దేశం మీరు కోరుకుని మీరెవరు కోరునను నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదామని ఇక్కడ యెహోషువ చెబుతున్నాడు. యెహోషువ మాటకు అర్థం ఏంటంటే జయాది వీరుడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా జయమేనని దేవుడి ఆయనకి ఇష్టడిగా చేసుకుంటాడు. ఆయన జయాధీరుడిగా ఆయన వెళ్ళిన సాటాలను జయమే పొందుకున్నాడు. ఆయన అదే అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఏ రకముంటారో మీరు ఒకసారి మీ హృదయాన్ని మీరే పరిశీలన చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకోవాలి. దావీదు ఏమంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసిపోయేవాకయ్యా, నిత్యం నా కుటుంబం నేను ఆశీర్వదించబడాలయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసిపోయేవాకయ్యా అని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. మనం ఎలా అడుగుతున్నామా? మనం మందిరానికి వెళ్ళాలంటే ఎక్కడ లేని ఆలోచన మనకు వచ్చేస్తాయి. వెళ్దాములే, చూద్దాములే, రాను ప్రార్థనలో సన్నగిల్లిపోతాం. మొదట వచ్చిన స్థితిని కడవరకు కాపాడుకోలేకపోతున్నాం. ఎందువల్లంటే మన అవిధేయత, మన ఆలోచన ఎప్పుడు చెప్పే వాక్యమే కదా, ఎప్పుడు వినేదే కదా, ఎప్పుడు వెళ్దాములే ఆమెననే టైంకి వెళ్ళలేమా అనే ధీమాగా కూర్చుంటున్నాం. మనం ఏ రోజుగా ఆ రోజు కొత్త మాటలు నేర్చుకోవాలి. దేవునిలో సేవకుడు ఏదైతే దేవుడు పలికిస్తాడో ఆ మాటలు మనం వినాలని ఆశగా వెళ్ళాలి. మనకు అదే మన కుటుంబాలు దీవించబడపోవడానికి కారణం, అదే మన కుటుంబాలు నిత్యరాజ్యంలోకి వెళ్ళపోవడానికి కారణం. మనం ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నామంటే మనం చేసిందే, మనం అనుభవించిందే ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేల్ని కూడా అదే పరిస్థితి చేశారు. వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని చేశారు, చేసినా కానీ తోడ ఆరాధన చేశారు. మనం కూడా అలా ఉంటున్నామేమో ఒకసారి మనం హృదయాలు పరిశోధించుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు, అయ్యా నిత్యం నీ సన్నిధిలో నన్ను తోసివేయబాకయ్యా అని మనం అనగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. నేను యెహోవానే సేవించదు. మీకు ఏది మీ దృష్టి దేని మీద ఉంటుందో, చెడు మీద ఉంటుందో మంచి మీద ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసి మంచి వండబడి నడవండి, మేలైన మార్గంలో నడవండి, విశ్వాసంగా బతకండి, ఆత్మలో వర్ధిల్లండి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఆ స్థితిలో ఉండగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా అంటాడు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దారి యందు బయలుపరచబడుతున్నది అంటున్నాడు. రోమాపత్రికలో రాస్తున్న మాటలు ఏంటంటే ఎందుకనినా నీతిమంతులు అంటాడు. నీతిమంతులు మనం ఏ మూలాన నీతిమంతులు అయ్యాం? ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి వచ్చాం. అది నీతిగా ప్రవర్తించాలంట. మనం కొత్త జీవితంలో అనుభవించినా సరే అదే స్థితిలో ఉంటున్నాం. మేము మన జీవితాలు కట్టుకోలేక మన పిల్లలు అధోగతి పాలవపోవడానికి కారణం మనం నీతిమంతులుగా చేర్చబడినా కానీ ఆ లిస్టులో ఉండలేకపోతున్నాం. మేము ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందామా? చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు, చెడు తలంపులకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నామే తప్ప దేవుని సన్నిధిలో నిత్య రాజ్యం ఉన్నది, ఆయన నిత్య సుఖాలు ఉన్నాయని మనం తెలుసుకోలేకపోతున్నాం.
నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదు. అయ్యా, నీ సన్నిధిలో ఇచ్చి నన్ను తోసివేవాకయ్యా. నీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నానని మనం ప్రాధేయపడి అడగలుగుతున్నామా? నీతి దాని యందు బయలుపరచబడిందంట. నీతి ఆయన బయలుపరచబడిందంట. ఆ బయలుపరచబడింది నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నాం, ఎలా నటిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధన. నీతి అభివృద్ధి జరగాలని యెహోవా దగ్గర బాప్తిసము నిత్య దేవుడయ్యండి పరలోకం వీడి మన కోసం, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి నీతి అభివృద్ధి జరగాలని ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. మనం ఎందుకు మూలాన తీసుకోలేకపోతున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామయ్యా, నీ చిత్తంలో నేనుంటానయ్యా, యెహోవా దృష్టికి ఏది మంచిదో నేను అది చేస్తానయ్యా అని ఒక తీర్మానం చేయగలుగుతున్నాను. సౌలు వలె మనం నడుస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని దేవుని నీతిని నెరవేర్చేవారు ముందు ఆయనలో నీతి ఉన్నది, ఆయనలో స్వస్థత ఉంది, ఆయనలో విడుదల ఉందని మనం తెలుసుకోక మన సొంత ప్రయత్నాలు చేస్తున్నామేమో ఒకసారి మన దైవం చేసుకుందాం. అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనంలో సూర్యుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అంటున్నాడు. మన పక్షాన్ని పెట్టాడంట. శాపమైనా దీవెనైనా నీకేది కావాలో కోరుకో. ఈ రాత్రికాల సమయం సరైన తీర్మానం చేసుకొని దీవెన కావాలా, నీ కుటుంబం దీవించబడాలా, నీ కుటుంబం చెప్పించబడాలా, ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఆలోచన చేసి మేలైన మార్గం నడవండి, నీతిని అనుసరించి నడవండి, విశ్వాసంతో నడవండి అని మనల్ని అడుగుతున్నాడే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఎన్నో ఆజ్ఞలు మనకు రాశాడే. మనం ఏది చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని ముందుకు సాగాలని ఒక దేవుని సేవకుడుగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సూర్యుడి నేడు మీకు నీ ఎదుటే దీవెనను శాపం వేయించి ఉన్నాను అంటున్నాడు. మనకు దీవెన కావాలా, శాపం కావాలా? దీవెన పొందుకున్నాడు సౌలు, అయితే లాస్ట్కి శాపంలో మునిగిపోయాడు. అదే పొందుకుంటున్నామో మనం ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. సొలొమోను కూడా అంతే కదా. ముద్దలు ఏదో అడిగాడు దేవుడి ఎదుట మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏరుటకు నాకు తగిన జ్ఞానం వేయమని అడిగాడు. అడిగిన తర్వాత ఏమయ్యాడు? ఆయనకు ఘనతను, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాను భక్తిలో సన్నగిల్లిపోయారు. ఆడ భార్యల మాటలు వాడు చెడు మార్గంలో నడవగలిగాడు. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాము. మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఈ రాత్రి కాల జరిగిన రకం ఒకటి కాదు. ఆయన ఇచ్చే కృపను నిత్య రాజ్యంలో చేరాలని కోరుకుందాము. నీకు దీవెన కావాలా, శాపం కావాలా, ఏది కావాలో కొద్ది మన పితరులు నడిచిన మార్గంలో మనం నడుస్తున్నామా? మనం ఏది కావాలో ఒక్కసారి బైబిల్ అంతా కూడా దేవుని దీవెనలే ఉన్నాయి. దేవుళ్ళు ఆశీర్వదించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఏమో అనే మనం దీవించబడదాం, వారు ఉన్నంతల అభిషేకం పొందుకోగలుగుతాం. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగి ఒప్పుకోగలిగితే దేవుడు ఏముంది హింసించాడు, ఎంత బాధపడ్డాడో అంతకంతకు వర్ధిల్లాడు. మనము కూడా బాధల్లోనూ ఇరుకుల్లోనూ అయ్యా నాకే ఎందుకు పెట్టావి బాధ, నాకే ఎందుకు పెట్టావి శాపం అని మనం అడగ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు నీ పట్ల నాకు అట్లా కార్యం చేయటానికి అంటాడు. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటి ఉంచి ఉన్నాను, భూమి ఆకాశాలు నీ మీద సాక్షులుగా ఉన్నాయంట. ఆయన శాపం ఉంచాడంట, మరణం ఉంచాడంట, జీవం ఉంచాడంట. నువ్వు ఎందుట్లో నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునని ఆయన కంఠాపథంగా చెబుతుంటే దానిలో మనం వెళ్ళలేకపోతున్నాము. శాపాలు మనంతరం మనమే కొని తెచ్చుకుంటున్నాము. మన జీవితాలు చిన్నాభిన్నమైపోవటానికి కారణం మన అవిధేయతను బట్టో, మన అహంకారాన్ని బట్టో దేవుని నీతిని నెరవేర్చలేని పూర్తిలో ఉంటున్నాము. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాము. భూమి ఆకాశాలు సృష్టించిన వాడు నీ మీద నిన్ను ఉన్నతమైన స్థానంలో సూచించాలని ఆలోచన చేస్తున్నాడు.
మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి మనం నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవించేదగలుగుతున్నాను. అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయయ్యా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనపడాలయ్యా. అయ్యా శాపం నాకుందయ్యా, నా కుటుంబం శాపంలో పడటానికి వీల్లేదయ్యా. శాపవచనాల మాటలు నా నోట రానీకయ్యా, నా నాలుకను కాల్సయ్యా. నేను అడగలిగితే దేవుడి రాత్రి కాల సమయంలో నీతో జీవనిస్తానికి సిద్ధంగా ఉంటాడు. నీకేది కావాలో కొనుక్కు. ఆశీర్వాదము, మరణమును, శాపమును అవి నీ ఎదుటే ఉంచి ఉన్నాను. నువ్వేది కావాలో కోరుకో. అది నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటుందని లేఖనాలను బట్టి తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఒక్కొక్క ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టయ్యా. నేను ఆశీర్వాదానికి వారసులవడానికి నన్ను సిద్ధపరుచయ్యా. నీ చిత్తంలో నేను ఉండటానికి సహాయం చేయమని ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడతాను. అయ్యా నీ చిత్తంలో నేనుంటానయ్యా. నేను నా ఇంటి వారు యెహోషువ ఎలా చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదమని, అలా మేము చెప్పే కృపను మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని దేవుని ఎదుటిగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ మాటలు దేవుడి వెనుకడలో